హలో అండి. ఎవరికైనా హ్యాండ్ బ్యాగ్‌లో డబ్బులుంటాయి గానీ, నా హ్యాండ్ బ్యాగ్‌లో ఇగోండి మేకప్ సామాన్లు, లేదంటే మా బాబు మందులు తప్ప డబ్బులెప్పుడూ ఉండవు. హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి 500. ఎప్పుడొస్తాయేంటో డబ్బులుండే రోజులు. ఈ వాచ్ అయితే మా ఆయన నేను ఇంటర్‌లో ఉండేటప్పుడు కొనిచ్చారనమాట. ఇప్పటివరకు భద్రంగా, క్షేమంగా ఉంది. అయితే ఈ ఫెయిర్ అండ్ లవ్లీ అనేది మోస్ట్ డిమాండ్ అనమాట. క్యాంటీన్‌లలో ఎప్పుడంటే అప్పుడు దొరకదు. దొరికినప్పుడే కొనుక్కోవాలి. ఈ గ్లిజరిన్ కాలు పగుళ్ళు ఉంటాయి కదా పాదాలకి కొంతమందికి. అలాంటి వాళ్ళకి నైట్ టైం రాసుకొని పడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇదిగోండి స్టిక్కర్స్ గుర్తున్నాయా మీకు? చీరలు, నగలు అటు ఇటు పోకుండా పెట్టుకుంటారు కదా! అవన్నమాట మా బాబు బర్త్‌డేకి బలూన్స్ కోసం తెచ్చారు మా ఆయన. చూడండి ఎన్ని వస్తువులు కొనించేసాను మా ఆయనతోని. అవి కొని 1 ఇయర్ అవుతున్నా నేను రెండు సార్లు రాశాననమాట. అలాంటి పనులనమాట మనవి. ఏదో కక్కుర్తి కొలిది కొనేయడం, ఇంకా అలా పడేయడం. ఇగోండి మమా ఎర్త్ ఆయిల్ 300 ఉంది. కానీ క్యాంటీన్‌లో 200కే వచ్చింది. ఇదిగోండి సీరం అయితే ఖచ్చితంగా రాసుకోవాలి. ఎందుకంటే నా చింపురు జుట్టుకి రాసుకోకపోతే ఇంతే పని. ఇగోండి నాలాంటి కోన్ పిచ్చి ఎవరికైనా ఉందా? నా బ్యాగ్‌లో ఖచ్చితంగా ఎప్పుడూ కోన్ ఉండే ఉంటుంది. అదేంటో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కోన్ ఏసుకుంటే నాకు. అందుకే ఎంత పని ఉన్నా సరే ఏసుకుంటుంటాను. ఈ పిచ్చి నగలు ఇంకా కరువే లేదు. ఈ పంజాబ్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయాయి ఈ పిచ్చి నగలు కొనడం అనేది. ఈ ఇగోండి మేకప్ పౌడర్లు అవి ఇవి జర్నీలో పడిపోకుండా ఉండడానికి చుట్టూ ప్లాస్టర్ వేసాననమాట. ఫౌండేషన్కి, పౌడర్కి, లిప్స్టిక్ అన్నీ ప్లాస్టర్ వేసేసి అలా బట్టల్లో పెట్టేశాను. ఇంకా ఇన్ని సామాన్లు బ్యాగ్లో వేసుకొని వెళ్ళానంటే నాకు చెయ్యి మరుండదనమాట. పడిపోతుంది. అందుకని చెప్పి ఏవో అవసరమైనవి కొన్ని హ్యాండ్ బ్యాగ్లో పెడదాం, మిగతావన్నీ ఇట్లా సెట్ చేసేసానమాట. ఇన్ని సామాన్లు ఒకేసారి అంటే మా ఆయన కచ్చడ ఉడికిచ్చి అని చెప్తాడు. అంత కోపం అనమాట. ఇక్కడ రోల్డ్ గోల్డ్ బాగా దొరుకుతాయి. వీళ్ళు ఎక్కువగా అవే వేసేసుకుంటారనమాట. నేను ఇక్కడికి వచ్చి చాలా ఎక్కువ కొనేసాను. ఇన్ని సామాన్లు తీసుకెళ్ళాలి. మా అమ్మమ్మ చూసిందంటే తిట్టకుండా తిడుతుందనమాట. ఇన్ని సామాన్లు కొనేస్తున్నారు, మీకు అస్సలు పొదుపు చేయడమే రాదు, ఏ మనుషులో ఏంటో అని. చూడండి మా ఇల్లు అయితే ఎలా ఉంది, ఇంకా ప్యాకింగ్ జరుగుతూనే ఉంది. ఈ బుజ్జి హ్యాండ్ బ్యాగ్లో ఇన్ని సామాన్లు పెట్టానమాట. సారీ మర్చిపోయి ఇల్లు అనేసాను. క్వార్టరు. బాయ్.